హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా లెవెల్ మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 8 minutes ఉంది. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది, సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనిపించింది. సాంగ్స్ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్, కానీ సెకండ్ సాంగ్లో ఎక్స్పోజింగ్ అయితే ఉంది, ఫ్యామిలీతో అయితే చూడలేము. ఆ సాంగ్ని స్కిప్ చేయడం బెటర్. మూవీ స్టార్టింగ్ మర్డర్తో స్టార్ట్ అయ్యి బ్లాక్మెయిల్ అని, మర్డర్స్ అని, రివెంజ్ అని ఎటో వెళ్ళిపోతుంది మూవీ. రైటింగ్ అయితే బాగలేదు, డైలాగ్స్ కూడా బాగలేవు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే అర్జున్ ఒక ఫారెన్సిక్ ఆఫీసర్. తను ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. అయితే ఒక విల్లాలో స్టే చేస్తారు. వాళ్ళ ప్రైవేట్ టైంలో ఎవరో వీడియో తీసుకొని అర్జున్ని బ్లాక్మెయిల్ చేస్తారు. 24 గంటల్లో 4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఆ 4 కోట్లు ఇచ్చాడా లేదా, అర్జున్ ఏం చేశాడనేదే బేసిక్ స్టోరీ లైన్. అసలు ఈ మూవీకి ఆ టైటిల్కి అసలు సంబంధమే లేదనిపించింది. మూవీ మర్డర్తో స్టార్ట్ అయ్యి లవ్ ట్రాక్ వైపు వెళ్ళిపోతుంది. కానీ ఆ లవ్ ట్రాక్ అయినా బాగుందా అంటే అది బాగుండదు. ఎవరి యాక్టింగ్ అయితే అంతగా ఏమనిపించలేదు ఫ్రెండ్స్. స్టోరీ అయితే ఒక్క దగ్గర ఉండదు, ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. స్క్రీన్ ప్లే అయితే బాగలేదు, బోరింగ్ రైటింగ్. మూవీ స్టార్టింగ్ ఓకే, తర్వాత అంతేం లేదు. మూవీలో అసలు లవ్ ట్రాకే అనవసరం అనిపించింది. ఓవరాల్ మూవీ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. మరి మీరు ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రీమింగ్ ఆన్ ఆహా. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.